మీరైతే చూడొచ్చు, ఇదైతే మనకి 1 HP మోటార్ అనమాట. 200 ఫీట్కి సంబంధించి మనమైతే 180 ఆ విధంగా అయితే మోటార్ అయితే వేస్తాం అనమాట. 180 175లా మోటార్ అయితే దింపుతాం అనమాట. దానికి సంబంధించిన పైపు అలానే మోటార్ అయితే ఇది మీరు చూడొచ్చు. ఒకసారి దగ్గరికి ఇది దీని మీద డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. అసెంబ్లీ మోటార్ రిలయన్స్కి సంబంధించి ఇది 1 HP 15 స్టేజ్ మోటార్ అనమాట. 15 స్టేజ్ అనగానే మనకి ఎంత లోతు నుంచి గుంజుతుంది అనేది మనం అయితే ఆలోచించుకోవాలన్నమాట. 15 స్టేజ్ అనగానే ఒక స్టేజ్కి వచ్చేసి 25 కానీ ఆ విధంగా ఒక వేసుకున్నారనుకోండి. 15 × 25 ఎన్ని ఫీట్లో మీరైతే అందాజు వేసుకోవచ్చు. 20 వేసుకున్నా కానీ 300 ఫీట్ అయితే అవుతుంది. 300 బిలో అయితే మనకి గుంజుతుంది అనమాట. 300 డెప్త్ నుంచి అయితే మోటార్ అయితే వాటర్ అయితే లాగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది అసెంబ్లీ కాబట్టి మనం అంత తీసుకోవద్దు, 250 లోపు వేసుకోవాలి. ఇది 170 డెప్త్ అనమాట. 170 180 నుంచి లాగేదానికి ఇదైతే మనం తీసుకోవడం జరిగింది. దీని ప్రైస్ ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందనేది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. అసెంబ్లీ కంపెనీ వాటితో పోల్చుకుంటే అసెంబ్లీ వాటికైతే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మోటార్లు వచ్చేసి దగ్గర కేబుల్ మీరు చూడొచ్చు. కేబుల్ వచ్చేసి మనకి 200 ఫీట్ ఆ విధంగా అయితే కేబుల్ తీసుకున్నాం అనమాట. అలానే సర్వీస్ వైర్ కూడా తీసుకున్నాం. ఈ పైప్ మీరు చూడొచ్చు 175 ఆ విధంగా అయితే తీసుకున్నాం అనమాట. ఈ స్టార్టర్ ప్యానల్, దీనికి సంబంధించి స్టార్టర్ ప్యానెల్ అలానే ఈ నెప్పల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి దగ్గర ఈ నెప్పలు మీరు చూడొచ్చు. ఇవి స్టీల్ నెప్పలు. ఇవి వాటర్లో రస్ట్ పట్టకుండా ఖరాబ్ కాకుండా ఉండడానికి ఎక్కువ అయితే మనం ప్రిఫర్ అయితే చేస్తాం అనమాట. ఇవి స్టీల్ నెప్పల్స్. వీటి దగ్గర క్లాంపులు. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 ఇయర్స్ 3, 4, 5 ఇయర్స్లో ఇవి రస్ట్ అయితే వస్తాయి అనమాట. ఇవి వాటర్ తడితే మాత్రం తొందర రస్ట్ వస్తాయి. ఇవి అప్పుడప్పుడు కొత్త చేసుకుంటే మంచిది అనమాట. 3, 4 ఇయర్స్కి ఇవైతే మీరు చూడొచ్చు. ఇవైతే వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కస్టమర్ వచ్చేసి. ఇది మనకి ఇంచుం బావు నుంచి వెళ్ళి 1 ఇంచ్కి కనెక్షన్ చేద్దానికి కనెక్టర్లు అనమాట. ఇది మీరైతే చూడొచ్చు. ఇవి పసిలబ్బరు టేబుల్, మన కేబుల్ జాయింట్, వాటర్ కేబుల్ జాయింట్ వేయడానికి. ఫైనల్గా వచ్చేసి మోటార్ అయితే ఇది అనమాట. మీరైతే చూడొచ్చు దగ్గరికి. మోటార్ అయితే ఇది మీరు చూడొచ్చు. దీని మీద కూడా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు అనమాట. ఇది రిలయన్స్ మోటరు. అలానే దీనికి సంబంధించిన పంప్ అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఇది పంపు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, దీన్ని ఏ విధంగా మనం రన్ చేస్తాం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మోటరు. ఈ వాటర్ మోటార్లో వచ్చేసి తప్పనిసరిగా వాటర్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన బోల్ట్లు అయితే ఇప్పుతున్నాం. మీరైతే చూడొచ్చు. 2 బోల్ట్లు ఇప్పేసి దీంట్లో వాటర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దగ్గర ఒక 2 లీటర్ల నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. 1.5 లీటర్ 2 లీటర్లు అయితే పడతాయి. ఈ మోటార్కి సంబంధించి పంప్ అయితే ఇది మీరైతే చూడొచ్చు. 15 స్టేజ్కి సంబంధించిన పంప్ అన్నమాట ఇది. దీని మీద అయితే కూర్చోబెట్టాల్సి అయితే ఉంటుంది అన్నమాట. వాటర్ అయితే మొత్తం కూడాను ఫిల్అప్ అయితే అయిపోయింది. ఈ సబ్మెర్సిబుల్ మోటార్లు అన్నిట్లలో కూడా అది ఓపెన్ వెల్లులు కానివ్వండి, ఇలాంటి పెన్సిల్ మోటార్లు అయినా కానివ్వండి, అన్నిట్లో వాటర్ అయితే తప్పనిసరిగా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. పంప్ అయితే ఈ షాఫ్ట్కి కూర్చోబెట్టాల్సి అయితే ఉంటుంది అన్నమాట. దానికి చావి సిస్టమ్ ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ తెలుసుకుందాం. ఇక్కడ పంపుకు సంబంధించి వెళ్ళి వాటర్ అయితే ఇక్కడ నుంచి లాగుతుంది అన్నమాట. దీనికి రాళ్ళు గిట్ల చెత్త చెదారం లాగకుండా ఉండడం కోసం ఈ జాలి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసి ఈ షాఫ్ట్ అనేది మోటార్ షాఫ్ట్లో లింకప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ షాఫ్ట్ ఉంది కదా, కప్లింగ్ టైపు, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో లాక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా లాక్ చేసినప్పుడు మనం మోటార్ అయితే ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు పంపు ఇంప్లేర్లను అయితే రొటేట్ అయితే చేస్తుంది అన్నమాట. మీరు చూడొచ్చు. కరెక్ట్గా చాబీ సిట్టింగ్ అనేది మనం కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ
వాటర్ నింపకుండా మాత్రం ఫిట్ చేసినట్లయితే మినిమం ఒక 10 మినిట్స్లో మోటార్ అయితే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, లాక్ సిస్టమ్ అయితే చేసేసినాం. ఇప్పుడు బోల్ట్లు అయితే ఫుల్ టైట్ అయితే చేసేసి మిగతా ఫిట్టింగ్స్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఈ ఫిట్టింగ్ ఇలా అయితే చేస్తున్నాం, మీరు అది చూడొచ్చు. ఈ 4 నట్లు కూడా ఫుల్ టైట్ అయితే చేసేసి దీనికి జాల్ అయితే ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట, చెత్త ఇట్లా ఏమన్నా రాళ్ళు ఇట్లా లాగకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ క్యాన్, ఇది మనకి పైపులు ఎక్కియడం కోసం అనేసి. హెచ్డిపి పైపు బోర్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి దానికోసం ఈ ఆయిల్ వేడైతే చేస్తున్నాం అన్నమాట. దానికంటే ముందు అది వేడయ్యే లోపల ఇక్కడ మోటార్కి సంబంధించి అన్ని ఫిట్టింగ్స్ అన్నీ కూడాను చేసేసుకుందాం. ఇక్కడ ఇంచుం బావు వస్తుంది అనమాట. ఇంచుం బావు నుంచి 1 ఇంచ్కి కనెక్షన్ చేద్దానికి కనెక్టర్ అనేది మనం షలాక్ దారం వేసి ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఈ ఫిట్టింగ్లో షలాకు దారం అనేది మస్ట్ అండ్ షుడ్. ఇవి లేకుంటుంటే మాత్రం కరెక్ట్ ఫిట్టింగ్ కాదు. అలానే వాటర్ లీకేజ్లు అయిపోతాయి. ఏమన్నా కొద్ది గొప్ప లూజ్ ఉన్నా కానీ థ్రెడ్స్ ఊసిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇవి వేస్తే మనకి ఫుల్ టైట్గా పడుతుంది, గ్రిప్ కూడా ఏమాత్రం కూడా వాటర్ లీకేజ్ అయితే కాదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి క్యూరింగ్ పైప్ పెట్టుకుందానికి 1:1/2 ఇంచ్ ఎల్బో అనమాట. ఇది ఈ స్టీల్ నెప్పలకి ఐరన్ కప్లింగ్ తోటి ఈ 1:1/2 ఇంచ్ ఎల్బో అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకే, ఇది మొత్తం ఫుల్ టైట్ అయిపోయాక దీనికి నెప్పలు అయితే ఎక్కించాల్సి ఉంటుంది. ఈ నెప్పలు హెచ్డిపి పైప్కి. ఓకే, మరీ ఓవర్ హీట్ చేయకుండా ఒక మోతాదుగా హీట్ చేస్తే పైప్ అయితే చాలా సింపుల్గా అయితే ఎక్కిపోద్ది అనమాట. ఓవర్ టైట్ చేస్తే మెత్తగా అయిపోయి పైప్ అయితే ఎక్కదు. ఒక మోతాదుగా అనేది మనం వెయిట్ చేసి కప్లింగ్ చేసి ఈ హెచ్డిపి నెప్పలు స్టీల్ది చాలా సింపుల్గా అయితే ఎక్కించవచ్చు. ఈ విధంగా మీరు చూడొచ్చు ఏ విధంగా ఎక్కింది అనేది. మొత్తం నెప్పలు మొత్తం అయితే ఎక్కింది. ఇప్పుడు దీనికి బోల్ట్ అయితే వేసేద్దాం. ఓకే, 13 సైజ్ బోల్ట్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసినాం అనమాట. దీనికి పైపు ఊసే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు, ఎందుకంటే మనకి బోల్ట్ సిస్టంలో కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ పైప్ అనేది స్టీల్ నెప్పలకి. ఓకే, ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసే క్రమంలో ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని మొత్తం కూడాను కేబుల్ కానివ్వండి, దీనికి కట్టే తాడు కానివ్వండి, పైపు అన్నీ కూడాను పరిస్థితే మనకి దింపేటప్పుడు అయితే చిక్కుపడకుండా ఉంటుంది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి దింపేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలి. అలా మనం గుంజుకుంటూ వస్తూ ఉంటాయి అన్నీ కూడాను. అదే రింగులు చుట్టూ ఉన్నాయి అనుకోండి మనకి ఇబ్బంది అయిపోద్ది. దాన్ని పరిస్తే మనకి చాలా సింపుల్గా మనం దింపుతా అంటే వచ్చేస్తుంది అనమాట. ఈ కేబుల్ జాయింట్కి సంబంధించి ప్రాపర్గా ఒక వీడియో అయితే చేసిన, స్టెప్ బై స్టెప్ సబ్మెర్సిబుల్ కేబుల్ జాయింట్ ఎలా కొట్టాలనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా రన్నింగ్ జాయింట్ అయితే పడుతుంది అనమాట, స్టెప్ బై స్టెప్. పైన ఐకార్డ్ ఎండ్ స్క్రీన్లు ఇస్తుంది చూడండి, కేబుల్ జాయింట్ ఏ విధంగా కొట్టాలి అనేది. ఇక్కడ మనం ఇందాకలో పెట్టిన జాలం మీద ఇది ఒక ప్లాస్టిక్ జాల అనేది పెట్టేసినాం, మీరు చూడొచ్చు. ఇంకా మనకి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, ఎటువంటి డస్ట్ కూడా లోపలికైతే పోదు. ఈ పైప్ అయితే మొత్తం బారిసేద్దాం. రింగులు లేకుండా మొత్తం తీసేసినట్లయితే మనకి దింపేటప్పుడు
ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇందాక మీకు చెప్పా. ఓకే, ఇది మొత్తం పరిచినాక ఓన్లీ పైప్ మీదనే పెడితే మంచిది కాదు, మోటార్ వెయిట్ అంతా. తాడు కూడా ఉండాలని తాడు తెప్పించడం జరిగింది. ఈ స్ప్రింగ్స్ మీరు చూడొచ్చు, 19mm ఓపెన్ టైప్ ILCDకి సంబంధించిన స్ప్రింగ్లు అనమాట అవి. అదే జేవేరికి ఇట్లా కడితే జింగ్ వచ్చి ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో స్టీల్ స్ప్రింగ్స్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఈ స్ప్రింగ్లకైతే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రస్ట్ రాదు, ఈ తాడు కూడా తొందరగా ఖరాబ్ కాదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మోటార్ అయితే బోర్లు అయితే దింపేయడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఇది బోర్ అనమాట, 6.5 బోర్ మొత్తం. ఓకే, ఇక్కడ మనం కేబుల్ ప్లస్ పైపుకి టేపులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. కేబుల్ మిస్ అయితే మాత్రం మొత్తం చిక్ అవుతుంది, ఒకవేళ లాగేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా రాదనమాట. కేబుల్ అయితే ఇంపార్టెంట్. పైప్ ఎమ్మటే ఇట్లా టేపులు ఒక 2 మీటర్లకు ఒక టేపులు వేసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ తాడు డివైడ్గా పోయినా ఏం కాదు, ఇట్లా వెయిట్ మొత్తం తాడు మీదనే ఉంటుంది, మీరు చూడొచ్చు. కేబుల్ మాత్రం వదిలేస్తే లోపల లూజ్ అయిపోయి చిక్కు పడుతుంది అనమాట. అందుకనేసి అక్కడక్కడ మనం ఈ విధంగా టేబుల్ వేసుకుంటే చాలా సింపుల్గా అయితే లాగేటప్పుడు లాగొచ్చు, దింపేటప్పుడు దింపుకోవచ్చు అనమాట. మొత్తం దింపాక బోర్ కేసింగ్ అయితే మనం పైన క్యాప్, ఎండ్ క్యాప్ అయితే ఫిట్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇది దీంట్లో కూడా తాడుకి పైపుకి ఒక హోలు, అలానే కేబుల్కి నలగకుండా ఇంకొక హోల్ అయితే ఉంటుంది అనమాట. ఆ విధంగా దాంట్లో కూడా పెట్టేసినాం. ఇంతవరకు మీరు చూసున్నట్లయితే ఈ వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించిందని అనుకుంటున్నా. ఆ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తూ ఉంటాయి. ఇది స్టార్టర్ ప్యానల్, మీరు చూడొచ్చు, ఇది అసెంబ్లీకి సంబంధించింది. ఇప్పుడు మీకు దీంట్లో అయితే చిన్న కనెక్షన్స్ అయితే చూపిస్తాను అనమాట. యూనివర్సల్ కనెక్షన్ అయితే ఉండదన్నమాట కొన్ని అసెంబ్లీ వాటిలలో, మీరు చూడొచ్చు. ఇది లోపడున్న యాక్సెసరీస్ అనమాట, దీంట్లో కాంటాక్టర్ అయితే లేదు. ఇక్కడ మీరైతే చూడొచ్చు, యూనివర్సల్ కనెక్షన్ వచ్చేసేమో RYB ఉంటుంది అనమాట కేబుల్ కనెక్షను. ఇక్కడ వచ్చేసి BYR ఉందన్నమాట. అయితే లోపల మొత్తం కనెక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, వాటికి తగ్గట్టుగా ఇక్కడ స్టిక్కరింగ్ ఇచ్చారనమాట. ఇలా ఇవ్వడమే మంచిదని చెప్పుకోవచ్చు. కొంతమంది యాస్టీజ్గా RYB అయితే ఇచ్చేస్తారనమాట. వీళ్ళు ఇక్కడ ఇవ్వడం వల్ల కూడా ఫిట్ చేసే వాళ్ళకైతే ఎక్కడ ఏది కరెక్షన్ చేయాలనేది అయితే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, లోపల ఈ కెపాసిటర్ల కనెక్షన్ అన్నీ వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్కింగ్ అయితే ఆ విధంగా ఇచ్చారు వాళ్ళు. ఏది RYB అనేది BYR లెక్క కనెక్షన్ అయితే ఇట్లా ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు, మనం కూడా పెట్టేసినాం. ఓకే, ఇప్పుడైతే మోటార్ ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం, మీరు కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మనం మోటార్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసినాం అనమాట. మీరు చూడొచ్చు ఏ విధంగా నడుస్తుంది ఏంది అనేది. ఇది 1 HP అనమాట, 15 స్టేజ్ రిలయన్స్ మోటార్. దగ్గర దగ్గర 16,000 దాకా అయితే పడింది అనమాట మొత్తం టోటల్గా. కొంచెం ఎక్స్ట్రా సర్వీస్ వైర్ అదంతా దీనికి సంబంధించిన ఫిట్టింగ్స్ అన్నీ 16-17,000 దాకా అయితే ఉంటుంది.
మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.